వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. తీవ్ర సంచలనం సృష్టించిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పై ఈడీ కేసు నమోదు చేసింది. సరోగసి పేరుతో పిల్లల ట్రాఫికింగ్ కు పాల్పడిన సృష్టి ఆర్థిక పరిస్థితి బాగలేని నిరుపేద కుటుంబాలను టార్గెట్ చేసుకుని వారికి డబ్బు ఆశ చూపించి వారి పిల్లల్ని కొనుగోలు చేసి సరోగసి పేరుతో పిల్లలు లేని వేరే దంపతులకు విక్రయిస్తూ కోట్లలో డబ్బులు సంపాదించారు. ఇలా దేశవ్యాప్తంగా ఫెర్టిలిటీ సెంటర్లను పెట్టి సరోగసి పేరుతో వ్యాపారం కొనసాగించారు. డాక్టర్ నమ్రత మరికొంతమందితో కలిసి ఈ నయా దందాకు తెరలేపారు. గాంధీ హాస్పిటల్లో అనస్థీషియా డాక్టర్ గా పనిచేస్తున్న వ్యక్తి కూడా వీరితో కలిసి పనిచేశాడు. అయితే డాక్టర్ నమ్రత కేవలం నిరుపేద గ్రామీణ దంపతులను ట్రాక్ చేసి వారికి డబ్బు ఆశ చూపించి 5 లక్షల రూపాయలు వారికిచ్చి వారి పిల్లల్ని కొనుగోలు చేసి సరోగసి పేరుతో పిల్లల్లేని దంపతులకు 50 లక్షల రూపాయలకు విక్రయించేవారు. ఎవరైనా దంపతులు ఎదురు తిరిగితే లాయర్ అయిన తన కొడుకుతో డాక్టర్ నమ్రత వారిని బెదిరింపులకు గురి చేసేవారు. అయితే ఇతర రాష్ట్రానికి చెందిన ఓ దంపతులు సరోగసితో పిల్లలు కావాలంటూ డాక్టర్ నమ్రతను ఆశ్రయించారు. దీంతో డాక్టర్ నమ్రత ఆ దంపతుల వద్ద నుంచి 50 లక్షల రూపాయలు వసూలు చేసి వేరే దంపతులకు పుట్టిన శిశువును తీసుకొచ్చి సరోగసితో పుట్టిన శిశువు అంటూ సదరు దంపతులకు ఇచ్చారు. దంపతులకు అనుమానం వచ్చి DNA టెస్ట్ చేయించారు. దీంతో సరోగసి పేరుతో డాక్టర్ నమ్రత మోసం చేసినట్లు నిర్ధారించుకున్న వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు రంగంలో తిరిగి పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగించగా ఈ సరోగసి దందా అక్రమాలు మొత్తం బయటపడ్డాయి. పోలీసులు వెంటనే డాక్టర్ నమ్రతతో పాటు ఈ దందాలో పాల్గొన్న డాక్టర్లను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే గత 4 ఏళ్లలో దేశవ్యాప్తంగా ఫెర్టిలిటీ సెంటర్లను పెట్టి సరోగసి పేరుతో దాదాపు 500 కోట్ల రూపాయల వరకు లావాదేవీలు జరిపినట్లుగా గుర్తించిన ఈడీ రంగంలోకి దిగింది. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పై ఈడీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టింది. ఈ దర్యాప్తులో భాగంగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు మొత్తం 9 ప్రదేశాల్లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి క్లినిక్లతో పాటు నిందితుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు. ఈ సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. డాక్టర్ అతలూరి నమ్రత ఆధ్వర్యంలో నడిచిన యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పిల్లలేని దంపతులను మోసం చేయడం, నకిలీ IVFలు, సరోగసి ప్యాకేజీలు చూపించడం, శిశువుల అక్రమ రవాణా, ఫోర్జరీ రికార్డులు తయారు చేయడం వంటి అక్రమాలు గుర్తించింది. అలాగే 2021లో లైసెన్స్ రద్దయిన తర్వాత కూడా అక్రమంగా ఈ దందా కొనసాగించినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం డాక్టర్ నమ్రతతో పాటు వైద్యులు, ఏజెంట్లు, టెక్నీషియన్లతో సహా కనీసం 24 మందిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. కేసులో క్రిమినల్ అంశాల్లో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారిస్తూ ఉండగా మనీ లాండరింగ్ కోణంలో ఆర్థిక లావాదేవీలను ఈడీ విచారిస్తోంది.